సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది. కోల్కతా వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 79 పరుగుల విధ్వంసకర బ్యాటింగ్ తో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో 5 టీ20ల సిరీస్ లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ జోస్ బట్లర్ 44 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 68 పరుగులు ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. హ్యారీ బ్రూక్, జాఫ్రా ఆర్చర్ మినహా అంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఇండియన్ బౌలర్స్ లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, అక్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో 12.5 ఓవర్స్ లలోనే 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్, తిలక్ వర్మ రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్స్ లలో జాఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీయగా ఆదిల్ రషీద్ కు 1 వికెట్ దక్కింది. కాగా స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడిన ఈ జోడీ తొలి వికెట్ కు 41 పరుగులు జోడించింది. భారీ షాట్ ఆడబోయి సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ ఒకే ఓవర్లో వెనుదిరిగిన తిలక్ వర్మతో కలిసి అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆదిల్ రషీద్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్ ను నేలపాలు చేశారు. ఈ అవకాశం రావడంతో అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. భారీ సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసిన టీమిండియా అనంతరం అదే జోరును కొనసాగించింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ అనంతరం మరింత దూకుడుగా ఆడుతూ భారీ సిక్సర్లు కొట్టాడు. అభిషేక్ శర్మను ఆదిల్ రషీద్ క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చినా గ్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి తిలక్ వర్మ టీమిండియా విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.